జై సీతారాం ప్రేక్షకులకు నమస్కారం. బృందావన్ వాస్తుకి స్వాగతం. నా పేరు దండపాణి. నేను వాస్తు సలహాలు ఇస్తుంటాను. ఇవాల్టి టాపిక్ తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఈ దిశలు ఒక్కొక్క దిశకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అన్నీ చాలా మంచి దిశలు. సో ఇవాళ మనము తూర్పు దిశ గురించి చెప్పుకుంటున్నాం. ఈస్టు, తూర్పు రోడ్, తూర్పు గేట్, తూర్పు మెయిన్ డోర్, వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో దీని ప్రాధాన్యత ఏమిటి, అష్టైశ్వర్యాలు కురిపించే ప్రాధాన్యతలు ఏమిటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, అందరికీ తెలుసుకోవాలి. సో టాపిక్లోకి వెళ్దాం. ఈస్ట్ రోడ్డు, ఈస్ట్ గేట్, ఈస్ట్ మెయిన్ డోర్, ఇలాగా 4 మూలలు ఉన్న ఇంటికి మాత్రమే నేను చెప్పింది వర్తిస్తుంది. ఇలాగా పార్కింగ్ గురించి మీరు ఎల్ షేప్లో కటింగ్ చేసిన ఇంటికి వర్తించదు. ఇది వాస్తు నియమాల ప్రకారం చేసుకుంటే దీనికి కూడా వర్తిస్తుంది. సో ఈ మెయిన్ డోర్, ఈస్ట్ రోడ్డు, ఈస్ట్ గేట్, ఈస్ట్ మెయిన్ డోర్, ఈ మెయిన్ డోర్ వచ్చేసి 70, 80, 90 డిగ్రీస్లో ఉంటే చాలా బాగుంటుంది. ఓకే. రెండోది, దీనికి ఇలా డబుల్ పట్టు ఉండాలి. సింగిల్ డోర్ ఉండకూడదు, డబుల్ ఉండాలి. 2 సింహద్వారం. మూడో నియమం, ఈ డోర్కి గడపలో చాలామంది ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్ పెయింట్తో బొట్లు పెట్టేస్తారు. ఇది చేయకూడదు. పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, ముగ్గు వేయాలి. బయట గేట్ బయట ముగ్గు వేయాలి, పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఎందుకంటే ఈ ఇల్లు దేవాలయం లాంటిది. అన్ని దేవుడి గుళ్ళను మీకు పడమరలో దేవుడు ఉంటాడు, తూర్పు నుంచే మనం ఎంటర్ అవుతాం లోపలికి. అంటే గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం మనము. ఈ తోరణాలు కూడా ప్లాస్టిక్వి ఏది పెట్టకండి, అన్నీ ఒరిజినల్ పెట్టుకోండి. మీరు పసుపు రాసేది వారానికి ఒకసారి రాస్తారా, రోజు రాస్తారా, అది మీ ఇష్టం, కానీ పసుపు మాత్రమే రాయాలి. మూడోది, ఈ ఇంట్లో నెలకి ఒక్కసారైనా మీ బంధుమిత్రులు ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టండి. మధ్యాహ్నం టైంలో వస్తే భోజనం పెట్టండి, పొద్దున వస్తే టిఫిన్ పెట్టండి, నైట్ వస్తే డిన్నర్ పెట్టండి. సో ఎవరైనా మీ ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి, అది నిత్యం జరుగుతూ ఉండాలి. అన్నదానానికి మించిన దానం లేదు. ఎన్ని దోషాలు ఉన్నా సగం దోషాలు దీంట్లో వెళ్ళిపోతాయి. అష్టైశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో, సిరి సంపదలతో కళకళలాడుతుంటుంది ఇల్లు. సో ఈజీగా అర్థమైంది అనుకుంటాను. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.